హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు జాతకాలు చూసి ఒకరి రాశితో మరొకరి రాశి మ్యాచ్ అయితేనే పెళ్లిళ్ళు చేస్తారు. వారి జాతక రీత్యా అన్ని బాగున్నాయో లేదో 1-2 సార్లు పరికించి చూస్తారు. కులగోత్రాలు, కట్నకానుకలు ఇతరత్రా అన్నింటిలోనూ ఇరు కుటుంబాల వారికి సమ్మతైతేనే జాతకాలు కలవడం లేదని ఆగిపోయిన పెళ్లిళ్ళు ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని రాసుల జంటలు చాలా బాగుంటాయని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇంతకీ ఆ రాసులేంటో తెలుసుకుందాం. తులారాశి, సింహరాశి. ఈ 2 రాశుల వారు అగ్నితత్వం కలిగి ఉంటారు. ఇద్దరికీ కోపం ఎక్కువ. చాలా వరకు ఇద్దరి అలవాట్లు, అభిరుచులు ఒకే విధంగా ఉంటాయి. సమాజంలో పేరు పొందడం, అందరినీ ఆకర్షించడం ఈ 2 రాశుల వారికి ఇష్టమట. వీరిద్దరూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. మిథున రాశి, తులారాశి. ఈ 2 రాశుల వారికి శారీరక ఆకర్షణ ఉంటుంది. అందుకే ఒకరినొకరు వదిలి ఉండలేరట. ఎప్పుడూ కలిసే ఉంటారు. మేషరాశి, కుంభరాశి. ఈ 2 రాశుల వారు ఎప్పుడూ ఒకరికొకరు బోర్ కొట్టరు. ఒకరితో ఒకరు ఆనందంగా ఉంటారని జ్యోతిష్య పండితులు అంటున్నారు. అందుకే వీరి కలయిక ఎంతో సంపూర్ణంగా ఉంటుందట. మేషరాశి, కర్కాటక రాశి. మేషరాశి వారి నడవడిక, వ్యక్తిత్వాన్ని కర్కాటక రాశి వారు ఎంతగానో ఇష్టపడతారు. అందువల్ల ఒకరినొకరు వదిలి ఉండలేరు. మేషరాశి, మీనరాశి. మీనరాశి వారు పూర్తిగా మేషరాశి వారిపై ఆధారపడే తత్వం ఉన్నవారు. అందుకే ఈ జంట పరిపూర్ణంగా ఉంటుంది. కర్కాటక మరియు మీనరాశి. ఈ రాశుల వారు శాంతంగా ఉంటారు. గొడవలు జరిగినా కూర్చుని పరిష్కరించుకుంటారు. అందుకే వీరిద్దరూ ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వృషభం, కర్కాటకం. వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. ఎంతో తెలివైన జంటగా వ్యవహరిస్తారు. వీరి జంట పరిపూర్ణమని నిపుణుల మాట. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.